టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు, పాత పేరు కొత్త ఎజెండాతో వస్తాం. కవిత, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే పార్టీ ఉంటుంది. సిద్దిపేటలోనే కాదు, మహిళలకు రిజర్వ్ అయితే గజ్వేల్లోను పోటీ. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును నియంత్రించాలని డిమాండ్. టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చు, పాత పేరు కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఫ్రీ అయిందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని చెప్పారు. ఆడబిడ్డకు ఓటు వేయాలన్న అంశం కంటే మించిన ఎమోషన్ ఏముంటుందన్నారు. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందని, తమకు బీహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరు లేరని తెలిపారు. శుక్రవారం ఆమె హైదరాబాద్లోని జాగృతి ఆఫీస్ మీడియాతో మాట్లాడారు. తర్వాత చిట్ చాట్ నిర్వహించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మోడ్లో ఉందని, తమ ప్రథమ శత్రువు కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. ఎక్కడి నుండి పోటీ చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని, బీఆర్ఎస్ దగ్గర ఉన్నన్ని డబ్బులు తమ దగ్గర లేవన్నారు. సిద్దిపేటలో రేవంత్ గుంటనక్క మధ్య ఒప్పందం ఉందన్నారు. అది మహిళలకు రిజర్వ్ అయితే తాను పోటీ చేస్తానన్నారు. ఒక సిద్దిపేటనే కాకుండా మహిళలకు గజ్వేల్ రిజర్వ్ అయినా అక్కడి నుండి కూడా పోటీ చేస్తానని తెలిపారు. ప్రకృతి కూడా తనకు సహకరిస్తుందని, అందుకే కోర్టు కేసును కొట్టివేసిందన్నారు. పార్టీ ఆవిర్భావ వేదిక పైన పార్టీ ఎజెండాను ప్రకటిస్తామన్నారు. పార్టీ నాయకులతో పాటు ఉద్యమకారులు వేదికపై ఉంటారని, ఇతర పార్టీల నేతలు ఎవరిని ఆహ్వానించడం లేదని చెప్పారు. అమరావతి గోలా ఎందుకని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పారు. భద్రాచలం 5 గ్రామాల గురించి పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గతంలో మహారాష్ట్ర, బీహార్ వెళ్ళి ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందని, ఇప్పుడు కేరళంలోనూ అదే జరుగుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని, ఒకేసారి 30 నుంచి 40% ఫీజులు పెంచాయని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులను నియంత్రించేందుకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు 1,00,000 ఉంటే మరో 30,000 పెంచుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణలో ఫెయిల్ అయిందని సీఎం రేవంత్ గతంలో విమర్శించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యా కమిషన్ రిపోర్ట్ చెత్తగా ఉన్నా అందులో ప్రైవేట్ స్కూల్స్ కేవలం 7 నుంచి 8% వరకే ఫీజు పెంచుకోవాలని సూచించారని, దాన్నైనా అమలు చేయాలన్నారు. అంతకు మించి పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణ, శ్రీ చైతన్య వంటి స్కూళ్లలో ఫీజులు పెంచుతున్నా టీచర్లకు జీతాలు పెంచడం లేదని, పీఎఫ్ కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. ప్రైవేట్ను నియంత్రించవలసిన ముఖ్యమంత్రి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్స్ వెళ్తున్నారని విమర్శించారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి స్కూల్స్ ఏటా 1,500 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని, రకరకాల పేర్లతో ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు. దీనికంటే ముఖ్యంగా ఇప్పుడు ఫీజు జులుం అనేది అత్యంత పెద్ద సమస్య. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రించవలసిన అవసరం ఉన్నది, కానీ నియంత్రిస్తలేదు. ఇక అది పక్కన పెడితే నిన్న నుండి బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలకు. ఎందుకంటే కవిత గారు పెట్టబోయే పార్టీకి సంబంధించి మీరంతా ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మీ పార్టీని మీరు ప్రమోట్ చేసుకోవడానికే ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో లైకులు కొడితే 5 రూపాయలు, కామెంట్ పెడితే 10 రూపాయలు, పోస్ట్ పెడితే 20 రూపాయలు అని ఇట్లా రేట్లు పెట్టి కేటీఆర్ గారు, ఆ పార్టీ వారు ఆ సోషల్ మీడియాలో మీ పార్టీని ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది ఒక విమర్శ ఉన్నది. అది నిజమని అంటలేము, విమర్శ ఉన్నది. కానీ మా నాయకురాలు కవిత గారు పెట్టబోయే పార్టీకి మీరు ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తున్నందుకు మాత్రం మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక కవిత గారు పెట్టబోతున్న పార్టీ పేరు టీఆర్ఎస్ఆ లేకపోతే ఇంకొకట అనేది చాలా రహస్యం, చాలా అద్భుతంగా ఉంటుంది. అది పార్టీ పేరు కావచ్చు, పార్టీ విధి విధానాలు కావచ్చు, పార్టీ ఎజెండా కావచ్చు, పార్టీ జెండా కావచ్చు, ఆ జెండాలో ఉండే కలర్స్ కావచ్చు, అవన్నీ కూడా తెలంగాణ ప్రజలను చైతన్యపరిచే విధంగా, తెలంగాణలో కొత్త రాజకీయాలను సృష్టించే విధంగా ఉండబోతున్నాయి. పార్టీ జెండా కావచ్చు, పార్టీ విధి విధానాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, ఎస్టీలంతా గర్వపడేలాగా, సంతోషపడేలాగా పార్టీ జెండా డిజైన్ కావచ్చు,
ఆ పార్టీ జెండాలో ఉండే కలర్స్ కావచ్చు, అందరినీ సంతోషపరిచేలాగా గర్వపడేలాగా ఉంటుంది. ఇక పార్టీ ఓపెనింగ్ రోజే మా అధినేత గారు కవిత గారు ఆ పార్టీ జెండాను ఆవిష్కరించి ఆ విధి విధానాలను ఆ రోజే పంచుకుంటారు. కాబట్టి ఆ టీఆర్ఎస్ అనేది ఫైనల్ కాదు, అది ఒకటి మాత్రం చెప్పగలం. మీరు అనుకున్నట్టుగా పాత పేరుతోటి కొత్త ఎజెండాతోటి వస్తామనేది కూడా అది పొరపాటే. అది పేపర్లు రాసుకుంటాను కావచ్చు, సోషల్ మీడియాలో చర్చగా పెడుతున్నారు కావచ్చు, అదంతా మీరు చేస్తున్నందుకు సంతోషపడుతున్నాం మేము. ఎందుకంటే పార్టీ రాకముందే మాకు ఇంత పెద్ద ఎత్తున ఆదరణ, ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నందుకు నిజంగా మీ అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం, అభినందిస్తున్నాం. అంత మైలేజ్ మాకు కల్పిస్తున్నందుకు సంతోషపడుతున్నాం, మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ చాలా కొత్త ఎజెండా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ ఎజెండా ఉండనంత కొత్తగా కవిత గారు ఏర్పాటు చేయబోతున్న పార్టీ ఎజెండా ఉంటుందని మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఓ విధంగా టీడీపీకి మించి కూడా ఉంటుంది. టీడీపీ అంటే ఒక బలమైన క్యాడర్ ఉన్న పార్టీ, గ్రామాన చాలా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ. అంతకు మించిన పార్టీని తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నాం, మీరు అది చూడండి. ఇక జయశంకర్ సార్ ఎన్ని రకాలుగా అయితే తెలంగాణ రావాలని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎలాంటి రాజకీయం చేయాలి, ఎలాంటి రాజకీయ నాయకులు ఉండాలి అని జయశంకర్ సార్ ఎంత పరితపించిపోయిండో, ఆయన పరితపించిన విధానాన్ని కేసీఆర్ గారు తూట్లు పొడిచి ఇచ్చిపెట్టాడు. కానీ జయశంకర్ సార్ కావాలనుకున్న తెలంగాణను, దాని ఆత్మను పట్టుకొని కవిత గారు ముందుకు నడుస్తున్నారు. జయశంకర్ సార్ సిద్ధాంతాలనే పార్టీ సిద్ధాంతాలుగా ఉండబోతున్నాయి. అది ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహనీయుడికి కవిత గారు ఏర్పాటు చేయబోతున్న పార్టీ ద్వారా మేము ఇవ్వబోతున్న ఒక గొప్ప నివాళిగా కూడా మేము భావిస్తున్నాం. ఇక కవిత గారు పోటీ చేసే ప్రాంతాలు ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. అది సిద్దిపేట అయినా అవ్వచ్చు, ఆఖరికి మహిళా రిజర్వేషన్ వస్తే కేసీఆర్ గారు పోటీ చేసిన గజ్వేల్ అయినా కావచ్చు, లేకపోతే అటు నిజామాబాద్ నుండి మరో ప్రాంతమైనా కావచ్చు. ఈ నెల 25వ తారీఖు 10 గంటలకు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త రాజకీయ శక్తి ఉద్భవించబోతుంది. చాలా అంగరంగ వైభవంగా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. అందరి ఆశీర్వాదంతో, అందరి మద్దతుతోటి ఒక గొప్ప రాజకీయాన్ని అయితే మొదలు పెట్టబోతున్నాం అనేది అయితే చెప్పదలుచుకున్నాం.